ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్ఠమైన నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 37వ కీర్తన 5వ వచన భాగం చదువుకుందాం. నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి నీవు దేవుని నమ్ముకుంటే ఆయన నీ కార్యము నెరవేరుస్తారని పిల్లరా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. మరి చూడండి, చాలామంది అనేకమైన కార్యాలు జరిగించాలని, వారి జీవితాలు అనేక కార్యాలు మరి చూడాలని ఆశించిన వారు మరి ఈ సంవత్సరము ఈ దినము చూడలేక ప్రియ దేవుని పిల్లలు ఈ లోకాన్ని విడిచిపెట్టేశారండి. అయితే దేవుడు మరి చూడండి, తన ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరి వారికంటే శ్రేష్ఠము కాదు కానీ, అయితే దేవుడు తన కృపను బట్టి మనల్ని సజీవులుగా ఉంచి ఈ దినం వరకు ప్రియ దేవుని పిల్లరా మనకు ఆయుష్ను పొడిగించి ఉన్నాడండి. అయితే ప్రియ దేవుని పిల్లరా, గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా మరి చూడండి, నువ్వు ఏదేదో కార్యాలు జరిగించాలని, నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేయాలని ఆశించి ఉంటావు, అయితే జరగలేదా? అయితే ఈ సంవత్సరము దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో నువ్వు అనుకున్న కార్యాలు మరి జరగాలి అంటే ప్రియ దేవుని పిల్లరా, నువ్వు ఎవరి యందు నమ్మకం ఉంచాలంటే దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచాలి. ఎందుకంటే మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉందండి. ఎందుకంటే మనుషులను నమ్ముకున్నవారు మోసపోతారండి. ఈ లోకంలో అధికారులు నమ్ముకున్నవారు మోసపోతారు, వారు మోసం చేస్తారు. అయితే ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, మరి దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఎవరు కూడా మరి మోసపోయినట్టు ప్రపంచ చరిత్రలో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా కార్యము జరిగిస్తాడు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు, దేవుని మీద విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడండి. ఈరోజు నువ్వేం కార్యం చేయాలని ఆశిస్తూ ఉన్నావు? నీ జీవితంలో ఏ కార్యం జరగాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు? ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే కుటుంబంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే గర్భఫలం లేని వారు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు నీ కార్యం ఏదైనా కావచ్చు. అయితే నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో, నీ జీవితంలో కార్యము జరగాలి అంటే నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచాలని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మీ మీద అయా తండ్రి మీ అందరి నమ్మకం ఉంచితే తండ్రి మా జీవితాల్లో కార్యము జరిగించే దేవుడు తండ్రి మీ స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, స్థిరపరచండి. ప్రతి ఒక్కరు మీ యందు అయా నమ్మకం ఉంచడానికి ప్రభు మీరే సహాయం చేయండి. వారి జీవితాల్లో మీరే కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.